బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒకే ట్రయల్ రూమ్లోనికి అయితే దూరుతారు. ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ దూరిన ఆ పక్క గదిలోనికి అక్కడ ఉన్న రవి అలాగే శృతి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళాక శృతి, అదిగో డోర్ దగ్గరకు వేయమన్నావు కదా, వేశాను అని చెప్పి శృతి అంటుంది. దాంతో రవి అయితే, ఏంటి ఇక్కడ మా ఫ్యామిలీ ఉన్నారు కదా, ఇబ్బంది పెట్టకు నన్ను అని చెప్పి రవి అంటూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే అక్కడ ఉండగా మీనా, ఇదిగోండి ఈ షర్ట్ వేసుకోండి అని చెప్పి మీనా అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శృతి అయితే రవి దగ్గరకు వెళ్ళి రవికి అయితే ముద్దు పెడుతుంది. దాంతో రవి అయితే, అబ్బో ఇప్పుడు ఎవరైనా చూసారంటే బాగోదు, పద వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాలు షర్ట్ వేసుకున్నాక మీనా అయితే బాలుని చూసి ఒక్కసారిగా ఎంత బాగున్నారు అని చెప్పి అతన్ని వాళ్ళ ఆయన్ని అయితే హగ్ చేసుకుంటుంది. అలా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటారు. ఆ మాటలు విని రవి అయితే, ఏంటి పక్కన ఉన్నది బాలులా ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే, సరే బయటకు వెళ్దాం పద అని చెప్పి బాలు అంటాడు. ఇక బాలు బయటకు రాగానే రవి కూడా బయటకు వచ్చి, అమ్మో బయట ఉన్నది మా బాలు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో మీనా కూడా బయటకు వస్తుంది. బయటకు రావడం చూసి ఇంతలో శృతి కూడా బయటకు వస్తుంది. అమ్మో అక్కడ ఉన్నది ఎవరో కాదు, మీ వదిన మీనా, వాళ్ళెదురు కానీ ఇప్పుడు మనల్ని చూసారనుకో మన పని అయిపోయిందే అని చెప్పి శృతి రవితో అంటుంది. అది విని రవి అయితే, అమ్మో ఇప్పుడు నా కర్మ కాలింది, ఇప్పుడు ఏం చేయాలి, అసలే వాడు పెద్ద రచ్చ చేస్తాడు అని చెప్పి అక్కడ ఉన్న రవి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.